అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పాండ్రే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. సైన్యానికి ఉండాలే అండగా, రేవంత్ రెడ్డి చేసిండు ర్యాలీ దండిగా. అందాల పోటీలకు అంతా తయారు ఉంటదట చూసేటోళ్ళకు హుషార్. తెలుగు బిడ్డ యుద్ధంలో వీరమరణం, ఆఖరిదాకా చేసిండట పాకిస్తాన్తోని రణం. ఐపీఎల్ను వేసిండ్రు వాయిదా, యుద్ధం తర్వాతనైనా ఆట ఉంటదా? కేఏ పాల్ పాకిస్తాన్ పోతాడట, సింపుల్గా యుద్ధాన్ని ఆపుతాడట. ఒక ఇంట్లో 1,00,000 సమస్యలు ఉంటాయి. అన్నదమ్ములు దన్నుకుంటారు, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు అలుగుతారు. బుడ్డ లొల్లిల నుంచి భూమి పంచాల దాకా ఎన్నో కీసులాటలు ఉంటాయి. అట్లున్నాయి కదా అని వేరే ఎవడన్నా ఇంటి జోలికి పోతే అన్నదమ్ములు ఒక్కటవుతారు. మాకు 1,00,000 ఉంటాయి, కానీ బయటోడు కొట్ట చూస్తే మాత్రం బర్చె పూజ తప్పదు అన్నట్టుంటారు. ఆగో అట్లనే ఉండాలన్నట్టు. ఇప్పుడు మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి, అది దేశ ఐక్యత అంటే, అది ఒక్క మాట మీద నిలబడుడంటే. ఎన్నికలు వచ్చినప్పుడు 1,00,000 రాజకీయాలు ఉంటాయి కావచ్చు, కానీ మా దేశం జోలికొచ్చి మా ప్రజల పానాలు తీస్తే ఊకోమ్రా ఉల్ఫా ఉగ్రవాదులారా అన్నట్టు తెలంగాణ నుంచి దేశ సైన్యానికి సపోర్ట్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి సపోర్ట్ చేసినట్టు ఒక ర్యాలీ తీసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి పీకల దాకా కోపం ఉన్నా, రాజకీయ కుట్రలు ఎత్తులు జిత్తులున్నా, దేశానికి ఆపదొస్తే అందరూ ఒక్కటి కావాలి అన్నట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. కానీ మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం. भाई बहनों, इस देश के 140 करोड़ जनता ने शांति रक्षा करने के लिए మరంతే మన దేశమంతా ఒక్కటై గర్జిస్తే పక్కకున్న పాకిస్తాన్లా దేహాలు కుప్పలు పడతాయి, దేనికి పనికిరాని దేశం అయిపోతుంది. అసొంటోడు మన దేశం మీదకి వస్తే ఊకోవద్దు. ప్రతి ఒక్కరు గుండెల నిండా దేశభక్తి నింపుకొని మన సైన్యానికి అండగుండాలి. శత్రువులను చీల్చి చెండాడేటంత ధైర్యాన్ని, కొండంత బలాన్ని మన వీర జవాన్లకు ఇవ్వాలి. అందుకోసం తెలంగాణ ప్రజలు దేశానికి అండగుండాలి. అంతేకాదు పాకిస్తాన్ దేశానికి ఉగ్రవాదులకు గుండెలల్లా దడ ఉట్టేటట్టు హెచ్చరించినట్టు చేసిండు. दुनिया के नक्शा से आप लोगों को मिटाने के लिए हम तैयार हैं. जो भी हमारे वीर जवानों ने कदम उठाएगा, वीर जवानों के साथ चलने के लिए, मदद देने के लिए पूरा तेलंगाना के जनता इकट्ठा होकर मदद देने वाले हैं. इसीलिए आज यहाँ से भारत जवानों को हम लोग जिंदाबाद करना है. भारत जवान, भारत जवान, भारत जवान. जय हिंद, जय हिंद, जय हिंद. వందే. ఇగో గిట్ల దేశ రక్షణ కోసం అందరం ఒక్కటే అని ప్రపంచానికి తెలిసేటట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో తొక్కిపెట్టేతానికి దేశానికి, అట్లనే బార్డర్ల పోరాటం చేస్తున్న సైన్యానికి మద్దతు తెలిపిండు. ఆపరేషన్ సింధూర్కు తెలంగాణ సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందేనని తెలంగాణ పబ్లిక్కు సందేశం ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. అంత తయారైంది. అందాల పోటీలకు సర్వం సిద్ధం చేసిండ్రు మనోళ్ళు.
ఆయితారం మాపటికి ముద్దుగుమ్మల పోటీలు షురు అయ్యేటానికి అన్ని తీర్ల రెడీ చేసిండట. తెలంగాణ సర్కారు ఎక్కడ ఎవ్వలకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేసిందట. ఇప్పటికే పట్నాన్ని అందంగా సుందరంగా తయారు చేసిండ్రు. ఇంకా కొన్ని దిక్కులలో చేస్తున్నారు. మరి వాటి సంగతి ఏందనేది ఒకసారి చూద్దామా పాండ్రిమల. గజ్జు గజ్జుమనే తీరుగా గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు షురూ చేస్తారట. రంగురంగుల మెరుపులు, తీరు ఎలుగులు, కోటొక్క తీరు పువ్వులతోని ముస్తాబ్ చేసిన అందమైన స్టేడియంలా అందాలొల్కవోసే పోటీలు మొదలైతాయట. ఇప్పటికే విమాన స్టేషన్లు, అక్కడి నుంచి పట్టణానికి వచ్చే దారులు సోకుగా తయారైనాయట. వాటన్నిటిని చూసుకుంటూ వచ్చిన అందమైన అమ్మాయిలు అబ్బా మాకంటే హైదరాబాదే ఎక్కువ సుందరంగా ఉన్నదని అనుకునేటట్టు చేసిండ్రు పట్టణాన్ని. ఇప్పటికే 95 దేశాల అందగత్తెలు హైదరాబాద్ చేరుకున్నారు. ఇంకో 20-30 దేశాల నుంచి రావాల్సిన ముద్దుగుమ్మలు ఉన్నారు. వాళ్ళే కాదు, పోటీలు పెట్టేటోళ్ళు, వాళ్లకు సాయం చేసేటోళ్ళు మన తెలంగాణ సంస్కృతి చూసి ముచ్చట పడేటట్టు టూరిజం శాఖలు ఏర్పాట్లు చేస్తున్నారట. తెలంగాణ సర్కార్ ఇటు దిక్కు వచ్చిన వాళ్ళకు సవలతులు మంచిగా చేస్తుంటే, ఇంకో పక్క ముద్దుగుమ్మలు పోటీలను ఎట్లా షురూ చేయాలి అనే దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. 120 మంది పోటీ పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా గ్రూపులు చేయాలి, వాళ్ళని ఎక్కడికి పంపాలి, వాళ్ళు పోవాలనుకున్న కాడికి ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద ట్రైనింగ్లు ఇస్తున్నారట. 31వ తారీఖు వరకు పోటీలుంటాయి కాబట్టి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు మన తెలంగాణ చరిత్రను, వారసత్వాన్ని, పర్యాటక జాగాలను తిరిగి చూస్తారు. అంటే గుడులు, గోపురాలు, పాతకాలం కట్టడాలు, రాజుల కాలం నాటి రాతి కోటలు తిరిగి చూస్తారు. అదొక్కటే కాదు, హైదరాబాద్ పట్టణం ప్రపంచంలోనే నంబర్ 1 దవాఖానాలు, డాక్టర్లున్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఎసోంటి వైద్యం చేస్తున్నారని తిరిగి చూస్తారట. అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆ శాఖల ఆఫీసర్లతోని మాట్లాడిండ్రట. ఎక్కడ ఏర్పాట్లు తక్కువ కాకుండా చూసుకోండి, తెలంగాణలో జరిగిన అందాల పోటీలను వచ్చినోళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకునేటట్టు చేయాలి అన్నట్టు చెప్పిండట సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచమే పరిశాన్ అయ్యేంత ప్రకృతి అందరులు మన తానే ఉన్నాయి కాబట్టి తెలంగాణ జరూరానా అనే నినాదాన్ని దునియా మొత్తం మన దిక్కు చూసేటట్టు చేయాలని చెప్పిండట. ఈ అందాల పోటీలను ఏదో పెట్టినామన్నట్టు కాకుండా తెలంగాణ పబ్లిక్కు నౌకర్లు వచ్చేటట్టు, తెలంగాణకు పెట్టుబడులు వచ్చేటట్టు, పర్యాటక రంగానికి గిరాకీ పెరిగేటట్టు చేసుకోవాలని చెప్పిండట. అందాల పోటీలకు వచ్చిన ముద్దుగుమ్మలు వాళ్ళ దేశానికి పోయినాక తెలంగాణని కలవరిచ్చినట్టు, అక్కడ మన రాష్ట్రం గొప్పతనాన్ని ప్రచారం చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. సరే మంచిగానే ఉన్నది, కానీ ఈ అందాల పోటీలను చూడాలంటే ఎట్లా అని అంటారా? దానికి ఎక్కువ మంది ఎగవాడు వస్తే అంత ఆగమాగం చందన అవుతుంది కాబట్టి 5 సెంటర్లలో పెడుతున్న ఈ పోటీలకు ఒక్కొక్క సెంటర్లో 1000 మంది చూసేదానికి ఛాన్స్ ఉన్నదట. కాబట్టి ముందుగాల ఎవరైతే టూరిజం శాఖల వెబ్సైట్ల పేర్లు ఎక్కించుకుంటారో వాళ్ళకే పాస్ ఉంటుందట. కాబట్టి అందాల పోటీలు చూడాలి అని అనుకునేటోళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రపంచ దేశాలను కాదని ఈ అందాల పోటీలను ఏరి కోరి మన తెలంగాణలో పెడుతున్నారు కాబట్టి మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చేటట్టు సపోర్ట్ చేయండి. తెలంగాణ సర్కారుకు మద్దతు ఇచ్చి అండగా నిలబడుండ్రి అని కోరుతున్నదట టూరిజం శాఖ. పాకిస్తాన్ దేశంతో జరుగుతున్న యుద్ధంలో మన తెలుగు బిడ్డ వీర మరణం పొందిండు. దేశాన్ని రక్షించటానికి తన ప్రాణాలు ఇడిచిండు. దేశం కన్నా ఈ దేహం ఏం ఎక్కువ కాదని 104 కోట్ల మంది ప్రజలను కాపాడటానికి తన పంచ ప్రాణాలను వదిలేసిండు. అంతటి త్యాగం చేసిన వీరుణ్ణి ఇంట్లో చూడుండ్రి ఎంత దుఃఖం నిండిందో. అయ్యయ్యో, ఎంత గుండెలు బాదుకుంటే ఏం లాభం? దేశం గర్వపడేటట్టు పోరాటం చేసి నీళ్ళ కొరిగిండు కావచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో బాధ ఉంటుంది కదా. దేశం కోసం బార్డర్కు పోయి శత్రువులను షిత్తు చేస్తాడనుకుంటే ఇట్లా అయిపోయాయి కదా అని దుఃఖం ఎల్లబోస్తున్నారు. షెట్టెత్తు కొడుకు జీవిడిచిందని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా అనే చిన్న తాండాలుండే మురళీ నాయక్ దేశం కోసం సైన్యంలో చేరిండట. అప్పుడప్పుడు సెలవుల మీద ఇంటికి వచ్చి పోయేటోడట. అట్లనే యుద్ధం అయిపోయినాక వస్తాడనుకున్నారట, కానీ ఇట్లా అవుతుందని అనుకోలేదని విలవిలలాడుతున్నారు. అగ్నివీర దాంట్లో చేరిండే కరెక్ట్ 4 years చేస్తే చాలా మంది ఏదో అదేదో అప్పుడు అట్లా తీసుకొని వాళ్ళు ప్లానింగ్ చెప్పారు సార్. దాంట్లో మాత్రము అగ్రిమెంట్ 4 years అగ్రిమెంట్ అంటే ముందుకు 22, 23, 24, 26 నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అయిపోవచ్చు. జనవరి నవంబర్కు 26 నవంబర్కు ఇన్నరా అగ్రిమెంట్లో చేరిండట. 4 ఏళ్ళు సైనికునిగా పనిచేసి తర్వాత పర్మనెంట్ అయితే దాంట్లోనే ఉండేటోడట, లేకుంటే ఇంటికి వచ్చేటోడేనట. అంటే ఇంకో ఏడాది టైం ఉన్నదట దానికి.
కానీ అంతెల్మే ఇట్లా అయిందని శోకంలో మునిగిండ్రు. పొద్దుగాల ఫోన్ చేసి హిందీ భాషలో చెప్పిండ్రట యుద్ధంలా మీ కొడుకు వీరమరణం చెందిండని. పాకిస్తాన్ పాపిస్టిగాళ్ళు మురళీ నాయకును పొట్టన పెట్టుకున్నారని ఇక దుఃఖం ఆగుతుందా? బోరు నేడ్చిండ్రట ఇంటోళ్ళు. ముచ్చట తెలిసిన ఆంధ్ర సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మీ కుటుంబానికి అండగుంటామని చెప్పిండట. వీరుడా మురళీ నాయక్, నీ త్యాగాన్ని ఈ దేశం మర్చిపోదు. భారత జాతి నిన్ను గుండెల్లో పెట్టుకుంటుంది. నీ మరణం వృధా కాదు. నీకు జోహార్లు వీరుడా అని చేతులెత్తి మొక్కుతున్నది. జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఓ తీరుగా చెప్పాలంటే ప్లే ఆఫ్కు పోయే జట్ల నడుమ యుద్ధం మొదలైంది. నిప్పులు జరిగేదెవరు? నింగిని దాకే సిక్స్లు కొట్టి ఫైనల్ రేసుకు పోయేదెవరు? ప్రతి ఒక్క ఆట జీవన పోరాటమే. అసలైన పోరాటం ఇదే, మిస్ కాకండి అని చెప్తుంటారు కదా ఐపీఎల్ చూస్తుంటే. కానీ ఆ ప్లే ఆఫ్ పోరాటం కదా కంచికే అయ్యేటట్టున్నదట. ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే మంటెలుగు మంచిగా ఉన్నదట వెనకట ఎవడో. హాగో అట్లనే ఉన్నది గీ క్రికెట్ ఆట అని బంద్ పెట్టిండ్రట. ఓ దిక్కు యుద్ధం జరుగుతుంటే ఇంకో దిక్కు ఢిల్లీ పంజాబ్ జట్లు ఆట ఆడుతున్నాయి. అప్పుడే బ్లాక్అవుట్ అనే సైరన్ మోగింది. అంటే లైట్లు బంద్ పెడతారు అన్నట్టు. అసొంటప్పుడు ఇక ఆటేం ఆడతారు? అందుకే స్టేడియంలో కూర్చొని క్రికెట్ చూస్తున్న వాళ్ళని వెళ్ళిపోమన్నారు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చేతులు ఊపుకుంటా చూసిన కాడికి జాలు కానీ వెళ్ళిపోనరు అన్నట్టు సాయిగలు చేసిండ్రు ప్రేక్షకులకు. మరి అంతే కదా, అసలే యుద్ధం జరుగుతున్నది. పుసుక్కున ఏ బాంబన్న వచ్చి స్టేడియంలో పడితే ఇంకేమైనా ఉన్నదా? అంటే పాకిస్తాన్ దేశపోలకు అంత సీన్ లేదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అందుకే ఆటను ఆపేసిండ్రు. ఇక బయటికి వచ్చిన పబ్లిక్ ఊకుంటారా? పాకిస్తాన్ దేశాన్ని పొట్టు పొట్టు తిట్టిండ్రు. ఇంత కోపం ఆట చూడకుండా అయిందని కాదు, ఉగ్రవాదులను పెంచి పోషించి ఇంత దాకా తెచ్చి ఆగం చేస్తున్నందుకు. ఒక్కరోజైతే ఓకే కానీ ప్రతిరోజు జరిగే ఆటల సంగతి ఏంది? బీసీసీఐ అనే మన దేశ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆటలు కొన్ని రోజులు వాయిదా వేసింది. అయితే ఎన్ని రోజులు వేసింది అనేది మాత్రం చెప్పలే. ఈ ఐపీఎల్ ఆటల బయట దేశం ఆటగాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారు కదా. కొందరు వాళ్ళు కూడా బట్టలు చదువుకొని సొంత దేశాలకు బయలుతున్నారట. మన దేశం తీరుగానే పాకిస్తాన్ దేశంలో కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ నడుస్తున్నదట. అయితే వాళ్ళకు దేశం కంటే ఆటనే ఎక్కువ కాబట్టి పిఎస్ఎల్ ను దుబాయ్ దేశానికి తరలించి అక్కడ ఆడాలి అని నిర్ణయం తీసుకున్నారట. అంటే దేశం ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆటలు ఆడతాం అన్నట్టు చేస్తున్నారట. ఈ ముచ్చట్లన్నీ ఇట్లుంటే ఐపీఎల్లో బెంగళూరుకు ఎంత మంచిగా ఆడినా కలిసి వస్తలేదట. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి యుద్ధం చేసినట్టు ఆడుకుంటా అందరికంటే ఎక్కువ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లు ఉన్నారు. ఈసారి కప్పు కొట్టుడు ఖాయం అన్నట్టున్నారు. కానీ నడుమిట్లా యుద్ధం వచ్చింది. ఈ యుద్ధం ఎప్పుడు అవుతుంది, వాళ్ళు కప్పు ఎప్పుడు కొడతారనేది తెలియదు. ఇక భగవంతునికే ఎరక. మనకు పాకిస్తాన్ దేశానికి నడుమ జరుగుతున్న యుద్ధము ఆగేటట్టేగా అనిపిస్తున్నది. 1-2 రోజుల ఆలస్యం అవుతుంది కావచ్చు కానీ యుద్ధం ఆగుడు మాత్రం పక్కా అనిపిస్తున్నది. ఎందుకు ఇంతెల్మే పాకిస్తాన్ దేశం చేతులు ఎత్తేసిందా? మన సైన్యం దెబ్బకు బెంబేలు ఎత్తిందా, తలొంచిందా అనే కదా మీరు అనుకునేది. అది ఎట్లాగో జరగదు కానీ యుద్ధం ఆపేతానికి ఓ పెద్ద మనిషి రంగంలోకి దిగుతున్నాడట. మరి ఆ పెద్ద మనిషి ఎవరు? అరచేతిని అడ్డు పెట్టి యుద్ధాన్ని అడ్డుకుంటాడా అనేది మీరే చూడండి. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. అరే అక్కడికి ఎందుకే పాలన్న, మనోళ్ళు పాకిస్తాన్ మీద బాంబులు వేస్తున్నారు, నువ్వు అక్కడికి పోతే ఆగమైతావు కాదే అంటే నువ్వు చెప్పి తినేటోనివి కాదాయే. నేను ఆ యుద్ధాన్ని ఆపినా ఈ యుద్ధాన్ని అడ్డుకున్నా అని ఉల్టా మాకే చెప్తావు. పరిస్థితి మంచిగా లేదు. పాకిస్తాన్ దేశం పోయే ఆలోచన మానుకోయే, ఎందుకైనా మంచిది. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. పెద్ద ఆయన ఎవలా? పెద్ద ఆయన ఎక్కడుంటాడు? ఏ దేశం పెద్ద ఆయన? ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. చెప్పకూడదు అంటున్నావు, అడిగినరు కాబట్టి చెప్తున్నావు అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతున్నదా అనే పాలన్న? సరే గాని ఆఖరికి ఏమంటావు? పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. అరే మళ్ళా అదే మాట అంటావు, వద్దంటీరవా? మనోళ్ళు బాంబులేస్తున్నారు. పాకిస్తాన్ దేశపోళ్ళే తట్టా బుట్ట చదువుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారట. ఆ సొంటిది నువ్వు వాడికి పోయి యుద్ధం ఆపుతా అంటవేందే పాలన్న? శాదస్తమ్మగొడు చెప్తే ఈనడు, గిచ్చితే ఏడుస్తాడు అన్నట్టు నువ్వు ఒకళ్ళు చెప్తే ఈనవు, నీ మంకు పట్టు నీదే అన్నట్టుంటావు. ఇగో గిట్లున్నది కేయపాల్ పాకిస్తాన్ పోయి యుద్ధాన్ని ఆపే ముచ్చట్లు. మరి నిజంగానే ఆపుతాడో లేకుంటే దానంతట అదే యుద్ధం ఆగిపోతే నేనే ఆపిన చూడుండ్రని తన ఖాతాలు వేసుకుంటాడో ఎవరికి తెలియదు. అంత పాల్ మహిమ.
వర్లు కోసి వడ్లు కుప్ప చేసి మార్కెట్లకు తీసుకపోతేనే కొనే దిక్కు లేదు. సర్కారు బోనస్ వస్తుందని దళారులకు అమ్ముకోకుండా అయితే వర్షాలు ఆగం చేస్తున్నాయి. ఎట్లనో తిప్పల పడి తడిసిన వడ్లను ఎండబోసి కాంట పెడదామంటే హమాలి ఉంటలేదు. హమాలి ఉంటే బస్తాలు ఉంటలేవు. ఎప్పుడో ఓసారి సర్కారు సంచులు సప్లై చేస్తే ఇగో గిట్లున్నది మార్కెట్లలో పరిస్థితి. రైతులు ఆగం బారాలు లేకపోతే బారాలు రాలేదు, వస్తేనేమో. చూసిండ్రా ఎట్లా కొట్టుకుంటున్నారో. బలం ఉన్నోందే బార్దాన్, తెలివి ఉన్నోందే సంచుల కట్ట అన్నట్టు ఎగవాడి సంచులు సంపాదించుకుంటున్నారు. మరి ఏం చేస్తారు పాపం, రాక రాక వచ్చిన సంచులాయే. అందుకే దొరికితే అందుకొని అవతల పడుతున్నారు. ఒడ్లను సంచులలో నింపుకుంటే చాలు, కాంట గురించి తర్వాత ఆలోచన చేయొచ్చు అన్నట్టు చేసిండ్రు రైతన్నలు. గోనె సంచుల లారీ వచ్చుడే ఆలస్యం, టాకా టాకా ఎక్కి బయటేసుకున్నారు. నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండలం రేవోజీపేటలో జరిగింది ఈ గోనె సంచుల గొడవ. డ్యూటీలు చేసే ఆఫీసర్లు లేకపోవుడు, ఉన్న రైతులను లైన్లలో నిలబెట్టకపోవుడు, ఇన్ని రోజులు రైతన్నలను పడిగాపులు కాసేటట్టు చేసుడుతోని గిట్లయింది అంటున్నారు. బ్యాగులు లేక బాధలు పడుతున్న రైతన్న దిక్కు చూసినోడే లేడట శాన దిక్కులా. మార్కెట్లల్లా అరొక్క బాధలు ఎల్లదీస్తున్నారట అన్నదాతలు. ఒడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల కలిస్తే మాకేంది అన్నట్టు ఆఫీసర్లు ఉండే వరకు ఇటు సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నది, ఇంకో దిక్కు రైతులు బాధపడుతున్నారు. కాబట్టి కళ్ళాల కాడ సరిగ్గా డ్యూటీలు చేయని ఆఫీసర్లను గట్టిగా అరుచుకోవాలని అంటుర్రు వ్యవసాయదారులు. ఇప్పటికే ఎవ్వరు చూడు వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, టీవీలు ఏటూ చూసినా ఆపరేషన్ సింధూర్ అనే ఫోటో గిరికలు కొడుతుంది. ఇక రేపు ఈ పేరును వెండి పరద ఎక్కించేదాకా ఊకినేటట్టు లేరు కదా. ఎందుకు ఆ మాట అంటున్నా అనుకుంటుర్రా? ఇగో ఉత్త టైటిల్ కార్డు కోసమే కొట్టుకుంటున్న తీరును చూస్తే మీరు కూడా అదే అంటారు కావచ్చు. ఓ దిక్కు ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ ఇండియా నడుమ యుద్ధం అవుతుంటే, ఆపరేషన్ సింధూర్ పేరుతోని సినిమా టైటిల్ కోసం సినిమా కంపెనీల నడుమ యుద్ధాలు నడుస్తున్నాయి. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్, ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లకు ఈమెయిల్లనే 30కి మీదనే దరఖాస్తులు వచ్చినాయట. మధుర్ భండార్కర్ అసొంటి బాలీవుడ్ బడా డైరెక్టర్లే కాకుండా దగ్గర 15 పెద్ద సినిమా కంపెనీలు ఈ టైటిల్ మాకంటే మాకు అనుకుంటా పోటీ పడుతున్నాయట. టీ సిరీసు, జీ అసొంటి పెద్ద బ్యానర్లు కూడా ఉన్నాయట. ఇలా ఇంకా రేపు ఇంకిన్ని దరఖాస్తులు వచ్చి ఈ పోటీ ఇంకా పెరగబోతుందని కూడా చెప్తున్నారు. ఇక అందరు దరఖాస్తులు చూసినాక ఆఖరికి ఒక్కరికి ఇస్తారట ఈ టైటిల్ను. ఒక్కసారి టైటిల్ రిజిస్టర్ అయినాక 3 ఏళ్ల లోపల సినిమా తీసేయాలి. ఒకవేళ 3 ఏళ్ళ తీయకుంటే టైటిల్ని వెనక తీసేసుకుంటారట. ఇక రిలయన్స్ బ్యానర్కి వెళ్ళి కూడా టైటిల్ రిజిస్ట్రేషన్కు ఒకరు దరఖాస్తు చేసుకుని తెలిసే వరకలా ఆ కంపెనీ వాళ్ళు బయటకు వచ్చి అసలు ముచ్చట చెప్పిర్రు. మాకు తెలియకుండా మా కంపెనీకి వెళ్ళి ఒకళ్ళు మా పేరు మీద దరఖాస్తు చేసిరు, అంతేగాని దేశానికి గర్వకారణమైన ఇటువంటి ముచ్చట్లతో మేము దందా ఏదలుచుకోలే, అందుకే దరఖాస్తు వెనక తీసుకుంటున్నామని చెప్పేసారు. మరి రేపు ఈ టైటిల్ కథ ఎంత దాకా పోతుందో, ఎట్లా సినిమా తీస్తారో లేకుంటే ఇట్లనే టైటిల్ కార్డు కోసం కొట్టుకుంటా కాలం ఎలా తీస్తారో చూడాలిగా. పెహల్గాం ఉగ్రవాదులు తన భర్తను చంపితే బోరు నేర్చింది కదా బిథాన్ అధికారి భార్య. నీకు ఎసోంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నావు అని మీడియాని అడిగితే, ఆ ఉగ్రవాదులను భూమి మీద ఉండకుండా చేసిన నాడే నాకు అసలైన న్యాయం అన్నట్టు చెప్పింది కదా. ఆగో ఆ న్యాయం జరిగిందట బిథాన్ అధికారి భార్యకు. 22 এপ্রিল আমার সাথে এবং যাদের সাথে হয়েছে আমাদের একটাই রিকোয়েস্ট ছিল, আমাদের জাস্টিস চাই। আর গভর্নমেন্টের থেকে আমরা যেটা চেয়েছিলাম গভর্নমেন্ট অ্যাকশন নিয়েছে। ఇన్నరా, ఇప్పుడు నాకు న్యాయం జరిగింది, ఇప్పుడు నా మనసు నిమ్మలమైంది, ఇప్పుడు నా భర్త ఆత్మ శాంతించుతుంది, సర్కార్ చేసిన పని మంచిగున్నది, నా సింధూరం తీసేసిన తుకుడా ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తున్నందుకు భారత సర్కార్కు చేతులెత్తి మొక్కుతున్నా అని ఎక్కేడ్చుకుంటా చెప్తున్నది. కడుపులో ఎంత దుఃఖం ఉన్నదో ఏమో, ఆ బాధనంతా అదిమి పట్టి చెప్తుంటే చూసేటోళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. నాకు జరిగినట్టు ఇంకెవ్వలకు జరగొద్దు. ఈ భారతదేశ గడ్డ మీద అందరూ స్వేచ్ఛగా తిరగాలనంటే ఉగ్రవాద అనేటోడు ఇక్కడ అడుగు పెట్టకుండా చేయాలి. అసొంటి భయాన్ని కలిగించిన మన ఆర్మీకి చేతులెత్తి మొక్కుతున్నా అన్నట్టు చెప్తున్నది. ఇగో గిట్లుండాలే జవాబు, ఇగో గిట్లుండాలే ప్రతీకారం. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన కొన్ని రోజులలోనే వాళ్ళను మట్టుపెట్టే పని ముందటేసుకొని పాకిస్తాన్ దేశానికి ఉగ్రవాదులకు సుస్సు పడేటట్టు చేస్తున్నది. అంటే ఎప్పుడు మనల్ని కొడితే అప్పుడు ఎంబటే బదులు తీర్చుకోవాలి. అట్లయితేనే ఇగో ఈ అక్కసొంటోళ్ళ మనసుకు నిమ్మలం అనిపిస్తుంది, జీవిడిచిన దేశ ప్రజల ఆత్మలు శాంతించుతాయి. అమ్మ, నువ్వు దేశం చేసిన పనికి మొక్కుతున్నావు కానీ భర్తను ఒడగొట్టుకొని పుట్టెడు దుఃఖంలుండి ఇన్ని రోజులు ఓపికతోనున్నందుకు నీకు వందనాలమ్మ అని అంటుర్రు భారత పౌరులంతా. సుశీరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మైక్ టీవీ ముచ్చట్లు.